అందరికీ నమస్కారము. ఈరోజు నేను మీకు యథార్థ సంఘటన గురించి చెప్తాను. దయచేసి అందరూ వినండి. మనం ఇప్పుడు ఎదుర్కొన్న ప్రజెంట్ సిట్యుయేషన్‌కి ఇది బాగా సూటబుల్ అయ్యే సంఘటన. ప్లీజ్ ఎవరు స్కిప్ చేయకుండా వినండి. ఈ స్టోరీ పేరు అందరివాడు. పవిత్ర నదీ తీరము చుట్టూ ఓ 10 మంది శిష్యగణం. మధ్యలో ఒక సాధువు. రేపటి నుంచి మనం ఒక యజ్ఞం మొదలు పెడుతున్నాం. తోటి మానవుల సుఖ సంతోషాల కోసము మన వంతు సహాయం చేద్దాం. అందరూ సిద్ధం అవ్వండి. రేపు ఉదయం యజ్ఞవాటికలో కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు సాధువు. తరువాత సీన్ ఏంటంటే, అబ్బా తెలుసులేండి, ఆ మాత్రం మేము ఊహించగలం అంటారా? మంత్రోచ్చరణలు, సాధువులే కోలాహలము, హోమగొండాలు, మీరు ఊహించినవి ఇవేగా? అయితే ఆ సీన్ మార్చుకోవాల్సిందే. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న యజ్ఞాలు కలుషితమైన నదిని శుభ్రం చేయడం, చుట్టుపక్కల గ్రామాల్లో మరుగునీటి పారుదలను క్రమబద్ధీకరించడం, మొక్కలు నాటడం, రోడ్లు వేయటం ఇవేం కాదు. శిష్య సమేతంగా మరెన్నో జన ప్రయోజన కార్యక్రమాలు చేపడుతున్నారు బాబా బల్బీర్ సింగ్ సిచేవాల్. ఐహిక బంధాలను త్యజించి నిరంతరము దైవ చింతనతో జీవితాన్ని సాగించడం ఒక సాధువు దృష్టిలో సన్యాసం అంటే అర్థం ఇంతే. కానీ బల్బీర్ సింగ్ విషయంలో ఈ అర్థం కాస్త విస్తృతం. భుక్తి, భక్తి, భజనలతో పాటు ప్రజా ప్రయోజనం కూడా ఆయన అజెండాలో ఒకటి. అందుకే సాక్ష్యం క్యాలిబేన్ నదీ తీరం. ఓసారి సుల్తాన్పూర్లోది కపూర్తాలా జిల్లా పంజాబ్లో శిష్యులతో బల్బీర్ సమావేశమయ్యారు. పక్కనే పరిశ్రమల వ్యర్థాలను భారంగా మోస్తున్న క్యాలిబన్ నది చుట్టుపక్కల గ్రామాలకు తాగునీటికి, సాగునీటికి అదే ఆధారం. ఒకప్పుడు సిక్కులు అది గురునానక్ పవిత్ర స్నానం చేసిన నది అది. ఆ నది దుస్థితి చూసి తన మనసు కలతపడి బల్బీర్ శిష్యులతో ప్రశాంత చిత్తంతో జ్ఞానబోధన చేయలేకపోయారు. మన చుట్టూ కలుషితమైన వాతావరణం ఉంది. వీటి మధ్య మనం కూర్చొని నానక్ బోధనల గురించి మాట్లాడుకుంటే ఎవరికి ప్రయోజనం? అందుకే ముందు పరిసరాలను శుభ్రపరచుకుందాం అని శిష్యులకు పిలుపునిచ్చారు. అంతే, మరునాడే శిష్య సమేతంగా నదికి బాగు చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ రోజు జూన్ 16, 2000 సంవత్సరం. ప్రారంభంలో వారి దగ్గర కనీసము పలుగు పారా కూడా లేవు. ఉంది ఒకే ఆయుధం, అదే దృఢ సంకల్పం. భగవన్ నామస్మరణం చేస్తూ రోడ్డు ఊడ్చి చెత్తాచెదారం శుభ్రం చేసే వీరిని జనం వింతగా చూసేవారు. రోజులు గడిచే కొద్దీ వాళ్ళు ఈ సాధువులతో చేతులు కలిపారు. మట్టి తట్టలు నెత్తిన మోశారు. ఆ తరువాత ట్రాక్టర్లు, ప్రొక్లైనర్లు రంగంలోకి దిగాయి. ఫలితం నదిలో పూడిక పూర్తిగా తొలగించారు. వరద కట్టని నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉంది. క్యాలిబేన్ని ఒక సుల్తాన్పూర్ లోధి దగ్గర బాగు చేసినంత మాత్రాన మొత్తం నదంతా శుభ్రమైనట్టు కాదు కదా. పైనుంచి వస్తున్న కాలుష్యాన్నంతా ఆపగలిగితేనే అది సాధ్యం. పంజాబ్లోని దాను గ్రామం నుంచి ప్రారంభమైన ఈ ఉపనది దాదాపు 164 కిలోమీటర్లు ప్రయాణించి ఆలికాన్ వద్ద బియాస్ నదిలో కలుస్తుంది. అంటే ఇంత పొడవున తీరాన్నంతా బాగు చేసిన నాడే నది పూర్తి స్థాయిలో శుభ్రపడుతుంది. అది సాధ్యమేనా? అవునని నిరూపించడానికి బల్బీర్ బృందానికి 6 ఏళ్లు పట్టింది. 2006 నాటికి క్యాలిబేన్ మళ్ళీ పూర్వ శోభను సంతరించుకుంది. చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలు కూడా వెలిశాయి. నది వెంబడి ఉండే గ్రామాల్లో ప్రజలు చైతన్యవంతులు చేయడం, నది వైపు వస్తున్న పారిశ్రామిక వ్యర్థాలు దారి మళ్లించడం, వరద కట్టల నిర్మాణం, ఇలా 6 ఏళ్ల పాటు సాగింది ప్రక్షాళన ప్రస్తావన. మతపరమైన ప్రాధాన్యం ఉండటం వల్లే ఈ నది శుభ్రపరిచే పని మొదలు పెట్టానని చాలామంది అనుకుంటున్నారు. కానీ జనవనరులు అందరికీ సమానం, జీవనాధారం. వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిది. అందరిలో నేను ఒకడిని. అందుకే ముందడుగేశాను. నాకు మద్దతుగా ఎందరో కదిలి వచ్చారు అంటారు బల్బీర్ సింగ్. బల్బీర్ సింగ్ 6వ దశకంలో సిచేవాల్ గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక విషయాలంటే ఆసక్తి. మొదట్లో బల్బీర్కి అడ్డు చెప్పిన తల్లిదండ్రులు కూడా తరువాత అతడి దైవ చింతనను కాదనలేకపోయారు. డిగ్రీ చదువుకునే మధ్యలోనే స్వస్తి చెప్పి సంత్ అవతార్ సింగ్ శిష్యుడయ్యారు బల్బీర్. తరువాత మాధవ సేవలో భాగంగానే మానవ సేవే మొదలుపెట్టారు. ఆ సేవ పరంపరే ఇలా కొనసాగుతూ వస్తుంది. సడాఖాన్ వాలే బాబా లోహియాన్, నకోదర్, సుల్తాన్పూర్ లోధి ప్రాంతాల్లో ఈ పేరుతోనే పిలుస్తారు. ఎందుకంటే
ఈ ఊళ్ళల్లో దాదాపు 500 కిలోమీటర్ల రోడ్లు నిర్మించే ఘనత ఆయనదే కాబట్టి. ఇవే కాదు, ఈ చుట్టుపక్కల దాదాపు 76 గ్రామాల వారికి బల్బీర్ దైవ సమానుడు. ఏక్ ఓంకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పశువులకు నీళ్ల తొట్టెలు, పాఠశాలకు భవనాలు, కంప్యూటర్లు ఇవ్వడం, పిల్లలకు ఆట పోటీలు నిర్వహించటం, మొక్కలు నాటటం, భూగర్భ డ్రైనేజీలు ఏర్పాటు, ఇలా బల్బీర్ సేవా కార్యక్రమాల జాబితాకు అంతే లేదు. కాలుష్య నిర్మూలన ఎలా చేయాలో బల్బీర్ని చూసి నేర్చుకోవాలి. ఈయన ఆశయాలను దేశవ్యాప్తంగా నేనే ప్రచారం చేస్తాను. గత ఏడాది ఆగస్టులో సుల్తాన్పూర్ లోధిలో సందర్శించిన సందర్భంగా రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటలివి. ఒక ఆశయం కోసం 6 ఏళ్లు శ్రమించటం అంటే మాటలు కాదు. ప్రజల కోసం ఇంత పెద్ద ఎత్తున మంచి పనులు చేస్తున్న బాబాజీ అందరికీ ఆదర్శం. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రశంసలివి. అయితే ఈ మెచ్చుకోళ్లు తాను ఆశించడం లేదంటారు బల్బీర్. ఇతరులకు వాడే పరిపూర్ణ మానవుడు. మనం ఇంకొకరికి ఆనందాన్ని ఇచ్చేటప్పుడే దేవుడు మనకి ఆనందాన్ని ఇస్తాడు. ఆ ఆనందాన్ని పొందటానికే నా ఈ సేవా కార్యక్రమాలు అంటారాయన వినమ్రంగా. ఫ్రెండ్స్, విన్నారు కదా, 2000 సంవత్సరంలో జరిగిన ఘటన ఇది. బల్బీర్ సింగ్ సాధు తన దగ్గర తట్టా పారా తప్ప ఏమీ లేదు. ఆయన దగ్గర ఉన్నది ఒకటి సంకల్పం. ప్రజెంట్ 2024 సంవత్సరంలో మన సీఎం దగ్గర టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంజనీర్ అందరూ ఉన్నారు, మేధావులందరూ ఉన్నారు. బల్బీర్ సింగ్ సాధువులాగా ఒక దృఢ సంకల్పంతో ఇళ్లను కూల్చకుండా మన మూసీని శుద్ధీకరణ చేయలేమా? నేటి తరానికి మంచినీటిని అందించలేమా? ప్రభుత్వం ఎందుకు ఇలా ఆలోచించడం లేదు? ఇళ్లను కూల్చకుండా శుద్ధీకరణ జరగదా? ప్రభుత్వం ఈ సాధువుని స్ఫూర్తిగా తీసుకోగలదా? ఇంతటితో ఈ ప్రశ్నని నేను ప్రభుత్వానికి వదిలివేస్తున్నాను.